గంగిగోవు పాలు గరిటెడైననో చాలు, కడివెడైన నేమి కరుమపాలు అని చిన్నప్పుడు పద్యం చదువుకున్నాం. కానీ ఇప్పుడు గాడిద పాలకు చాలా డిమాండ్ వచ్చేసింది. ఎంత డిమాండ్ అంటే గాడిద పాలు లీటరు 10,000. మరి తెలిసిందా ఎంత డిమాండో? ఏంటి గాడిద పాలకు అంత ధర ఎక్కడా అంటారా? పశ్చిమ గోదావరి జిల్లా దువ్వలో గాడిద పాలను తాగడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. గాడిదన్నా గాడిద పాలన్నా చాలా చిన్న చూపు చూసేవారు ఆ పాలతో సర్వరోగాలు పోతాయని తెలుసుకోవాలంటున్నారు. దగ్గు, తుమ్ము, నిమ్ము, కాపం, ఆయాసం ఇలా ఒక్కటేమిటి బోలెడన్ని రోగాలు మటుమాయమవుతాయట. దీంతో గాడిద పాలకు ఒక్కసారిగా డిమాండ్ వచ్చి పడింది. గాడిద పాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతోందట. పశ్చిమ గోదావరి జిల్లా దువ్వలో గాడిద పాలు చిన్న ఉగ్గు గిన్నె 100 నుండి 300 వరకు ధర పలుకుతోంది. గాడిద పాలు అంటే ఆయాసానికి, దగ్గుకి, కపానికి, నిమ్ముకి, జలుబుకి, రొంపకి, ఆస్తామా, గురక, ఆవేశమున్న, నిమ్మున్న, రొంపున్న ఏదన్నా పోతుంది సార్. గాడిద పాలు పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవరైనా తాగొచ్చండి. నీరసానికి, బలానికి మంచిది గాడిద పాలు. కప్పు 100 ఉంది, 150 ఉంది, 200 ఉంది సార్. లీటర్కి అయితే 8,000, పావు లీటర్కి అయితే 2,500 తీసుకుంటాం. మేము ఇక్కడ నిజామాబాద్ జిల్లా సార్. నిజామాబాద్ ఇట్లా ఊరు తిరిగి పాలు అమ్ముతాం వీధికి. చిన్న పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా తాగొచ్చు సార్. మాకంటే మాకు 2 గాడిదలు ఉన్నాయి సార్. ఇక ఒక ఫ్యామిలీలో 2-3 గాడిదలు ఉంటాయి. పెట్టేసి అక్కడ నుంచి అమ్ముకుంటాం, విలేజ్ కొంటాం. బాగుంటుంది సార్. గాడిద పాలు అంటే ఆదాయం మంచిగా ఉంటుంది సార్ కదా అది. ఎందుకంటే అది మెడిసిన్. అది చాలా మంది మెడిసిన్ అని చేసి తాగుతారు సార్. పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా తాగొచ్చు సార్. నీరసం ఉన్నా, నిమ్మున్నా, రొంపున్నా, గురకున్నా, ఆస్తమున్నా, పాలు బుసున్నా సార్ మా దగ్గర ఉంటాయి. పౌడర్లు ఉంటాయి. కీళ్ళ నొప్పులకు, ఒళ్ళు నొప్పులకు, నడుము నొప్పులకు, పిడుసుకు, ఆస్తమా, గురక, కపానికి వీటికి పౌడర్లు ఉంటాయి సార్. మెడిసిన్ కూడా ఇస్తాం మేము. లేదు మామూలు పాలు కావాలంటే మామూలు పాలు ఇస్తాం సార్. రోజుకంటే 2,000, 2,500, 3,000 ఇట్లా అమ్ముతాం సార్. రోజు మనం తాగే ఆవు, గేదె పాల రేటు కన్నా గాడిద పాల రేటు 100 రెట్లు అధికంగా ఉంది. జనాలు కూడా గాడిద పాలు కొనుక్కొని తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గాడిద పాల కోసం జనం క్యూ కడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చదువుకున్న వారు సైతం గాడిదల డైరీ ఫామ్ పెట్టి లక్షలు సంపాదిస్తున్నారు. ఎక్కువ డబ్బులు పెట్టి లీటర్ల పాలు కొనలేని జనాలు కూడా చిన్న గ్లాసు పాలైనా చాలు అని కొనుక్కొని తాగేస్తున్నారు.